తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గవరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో వైఎస్ఆర్సీపీ నాయకుల అనుచరులు మట్టిని ట్రాక్టర్లతో తోలేస్తున్నారని టీడీపీ నాయకులు ముట్టెంబాక మాజీ ఉప సర్పంచ్ తిరుపతి మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు మండల తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందించారు. అనంతరం మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గ్రామంలోని చెరువు నందు చేపలు పట్టుకునేందుకు గిరిజనులకు అప్పచెప్పకుండా దుగరాజపట్నం వారికి అమ్మకానికి పెట్టి ఆ డబ్బులు ఆ నాయకులే తినేస్తున్నారని అని తెలియజేశారు. కుటుంబ పంచాయతీలోని దుర్గవరం గ్రామం. మాకు ప్రభుత్వ భూమి 4 ఎకరాల 6 సెంటు భూమి ఉంది. మా సర్పంచ్కి దగ్గర బంధువులు మా ఊరు ఉండే రెడ్డి సురేందర్ రెడ్డి కానీ మస్తాన్ రెడ్డి కానీ వాళ్ళ సర్పంచ్ బిల్లుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదంతా దున్ని వాళ్ళ మాగాని దగ్గర ఉంది కాబట్టి దానికి కలుపుకొని మొత్తం కలిపేసేసుకొని ఎన్నో ప్లాన్తో జేసీబీతో మట్టి 3 రోజులు నాడు తోలుతున్నారు. దాన్ని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి దాన్ని ఆపించిన. అదిగాక సర్పంచ్ అరాచకాలు ఎట్లున్నాయంటే చెల్లో చేపలు గిరిజనులు పట్టుకొని తినాలి, లేదంటే పాట పెట్టాలి. పాట పెట్టలా గిరిజనులకు ఇవ్వాల, మొత్తం చేపలు ముదరాజు పట్టిన వాళ్ళకి అమ్ముకొని తినేది. 31 సర్వే నెంబర్లో 78 సెంట్లు భూమి ఉంటే మేము చాలించే మొదలుపెట్టి కత్తమ్మ కట్లు చాలా లావుంది. ఒక 70,000 రూపాయలు చేసే సొమ్ము. ఆ సొమ్ముని పాట పెట్టుకునే వాడు పాయికారు ఒకటి ఉంటే కొండాపురం మొత్తానే వాడికి తిరిగా ఇచ్చినాడు, డబ్బులకి ఇచ్చినాడు, ఇచ్చేసినాడు. మళ్ళీ ఎక్కడెక్కడ గుంటపురం మారుడు ఏడాడికి రావన్నాడు, ఎక్కడ ఆక్రమిస్తాము, ఎక్కడ వాళ్ళ బాగుపడుతులు కుట్టిస్తామని నన్ను దుర్గవరం గ్రామంలో ఆ రెడ్ల చేత అల్లాడిపిస్తూ బాధలు పెడుతున్నాను. దాన్ని ఆ గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ కాపాడు. ఎవరన్నా భూమి లేని నిరుపేదలకి 4 ఎకరాలు 4 ఇచ్చేస్తే బతికిపోతారని నా ఆలోచనతో ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ నాటి కూర్చోండి. అనిల్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, తండ్రి కస్తూరెడ్డి, కుటుంబ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.